ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రీడింగ్ వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి, ఫ్రెండ్ అవనివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి, పార్ట్నర్ అవ్వండి, ఎక్స్ అవనివ్వండి, ఎవరైనా అనుకోవచ్చు. వైఫ్ ఆర్ హస్బెండ్, ఎవరి గురించైనా అనుకోవచ్చు. మీ మనసులో ఉన్న వ్యక్తి మీలో మార్పు వాళ్ళకి గుణపాఠం అవ్వబోతుందా? దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. సో మేబీ మీరు కొంచెం కొంచెంగా ఇప్పుడు హీల్ అవుతున్నట్టున్నారు. సో మీలో మార్పు అనేది ముందున్నంత ఎమోషనల్ అయిపోయి మీ పార్ట్నర్ కోసం బాధపడుతూ కూర్చోకుండా మీరు కొంచెం స్ట్రాంగ్ అవుతున్నారు. సో దీనికి సంబంధించింది మీలో మార్పు మీ పార్ట్నర్కి ఒక గుణపాఠం అవుతుందా? దీనికి సంబంధించిన రీడింగ్ చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, వాట్సాప్ మెసేజ్ చేసే వాళ్ళకి నేను కంపల్సరీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ ఏంటంటే, మీకు నమ్మకము మరియు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. వాట్సాప్ మెసేజ్ చేసినా, కాల్ చేస్తున్నారు. ఓకే, కాల్ చేసినా నేను అటెంప్ట్ చేస్తాను, ఆన్సర్ చెప్తాను. కానీ కాల్ చేయొద్దన్నా కూడా కాల్స్ చేస్తున్నారంటే అందరూ కాల్స్ చేయమని కాదు. సో ఎవరికైతే నమ్మకం ఉంటుందో, నమ్మకము అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. టైం పాస్కి చేయిస్తూ లేకుంటే వచ్చి అవుతుందా, నిజమేనంటారా ఇది అసలు ఉందా, మీరు చెప్పేది జరుగుతుందా, ఇలాంటి డౌట్స్తో మాత్రం అసలు రాకండి. అలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళకి నేను అసలు చెప్పను. ఎందుకంటే నమ్మకమే అనేది ఇంపార్టెంట్ అనమాట. నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే రండి. లేదు, టారో రీడింగ్ గురించి గూగుల్లోకి వెళ్తే సెర్చ్ చేయండి, గూగుల్లో తెలుసుకుని అసలు దీని గురించి తెలుసుకునైనా రండి. అంతేకాని ఇక్కడికి వచ్చి నా దగ్గరకు వచ్చి డౌట్స్ అడిగేవాళ్ళు, నమ్మకం లేకుండా వర్కౌట్ అవుద్దా లేదా, లేకుంటే ఇది ఎంతవరకు కరెక్టు, ఇలాంటి డౌట్స్ పెట్టుకుని మాత్రం దయచేసి రావద్దు. నా టైం వేస్ట్ చేసేయద్దు, మీ టైం కూడా వేస్ట్ చేసుకోవద్దు. నమ్మకం ఉంటే నాకు జరుగుతుంది, వీళ్ళు చెప్పేది ఏమన్నా అవుతుందేమో అన్న నమ్మకం ఉంటే మాత్రమే రండి. ఎవరికి కూడా ఫేక్ ప్రామిసులు చేసి, ఫేక్ రెమెడీస్ ఇచ్చేసి, ఫేక్వి లేనివి ఉన్నట్టుగా చెప్పేసి చెప్పడానికైతే నేను ఈ టారో రీడింగ్ అయితే నేర్చుకోలేదు. మనీ పరంగా యూజ్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో జెన్యున్గా నేను గైడెన్స్ ఇవ్వడానికి మాత్రమే నేను ఈ యూట్యూబ్ ఛానల్ కానీ టారో రీడింగ్ కానీ చేయడం అయితే జరుగుతుంది. నాకంటూ ఒక ఇండిపెండెంట్నెస్ కోసం మాత్రమే నేను నేర్చుకున్నాను. నా ఇంట్రెస్ట్తో దాన్ని డెవలప్ చేసుకుంటున్నాను, నా స్కిల్స్తో. అంతేకాని ఏదో ఒకటి చెప్పేసి మళ్ళీ అది మీ నుంచి మళ్ళీ నెగిటివ్ ఎనర్జీస్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ నాకు అస్సలు లేదు. సో దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి, టైం పాస్ చేయడానికి మాత్రం రాకండి. కాల్ చేసే వాళ్ళు కూడా అంతే అనమాట. నేను చాలా మందికి చెప్పాను కూడా, కాల్ చేస్తారు, వాట్సాప్ మెసేజ్ చేయండి, డీటెయిల్స్ అక్కడ పెడతాను, మీ డీటెయిల్స్ కూడా అక్కడ పెట్టండి అంటే వాట్సాప్ లేదు అంటారు, బేసిక్ ఫోను అంటారు, వీడియో చూసామంటారు. మరి బేసిక్ ఫోన్లో వీడియో ఎలా వస్తుంది అనేది నాకైతే తెలియదు. చెప్పే దాంట్లో కొంచెమైనా జెన్యూనిటీ అనేది ఉండాలన్నమాట. సో ఆలోచించుకోండి. అలాంటి వాళ్ళు దయచేసి నా టైం వేస్ట్ చేయడానికి మాత్రం రాకండి. ఎందుకంటే నాకు చాలా పనులు, నేను ఒక హౌస్ వైఫ్ని, పిల్లలు ఉన్నారు, ఇవన్నీ చూసుకుని నేను ఈ వీడియోస్ చేసుకుంటా ఇవన్నీ కోర్సెస్ కానీ ఇవన్నీ నేర్చుకుంటున్నా. సో అందరి టైం కూడా వాల్యుబుల్. సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని నమ్మకం ఉంటే మాత్రమే రండి, నమ్మకం లేదా రావద్దు. నేను నమ్మకం ఉన్నవారా లేని వాళ్ళని టెస్ట్ చేయడానికి నా దగ్గరికి రమ్మని నేను ఎవరిని రిక్వెస్ట్ చేయట్లేదు, అలా లేని వాళ్ళని ఎవరు కూడా రమ్మని కూడా నేను పిలవట్లేదు. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. షఫలింగ్ చేసే టైం అనేది మేజర్ రోల్ అనమాట. వీడియో చూసేటప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే వీడియో స్కిప్ చేసేసి ఏదైతే రీడింగ్ స్టార్ట్ చేస్తామో కార్డ్స్ తీసేసినాక అక్కడి నుండి స్టార్ట్ చేసి చూస్తూ ఉంటారు. ఎనర్జీస్ ఎలా ఎక్స్చేంజ్ అవుతాయి, ఎనర్జీ ఎలా కనెక్ట్ అవుతాయి అనేది మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే షఫలింగ్ చేసే టైమే మెయిన్ రోల్ అనమాట ఏ రీడింగ్లో అయినా.
సో ఎనర్జీ ఎక్స్చేంజ్ అవ్వాలంటే కంపల్సరీ షఫ్లింగ్ చేసే టైంలో మీ నేమ్స్, మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోవాలి. అప్పుడే ఎనర్జీస్ అనేవి అక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతున్నాయో వాళ్ళకి సంబంధించింది ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. సో చూద్దాము. మీ మనసులో ఉన్న వ్యక్తికి మీలో మార్పు ఒక గుణపాఠం కాబోతుంది. సో చూద్దాం దీనికి సంబంధించిన రీడింగ్ అనేది. Queen of Wands, Four of Cups, the Star, the Fool, King of Wands, Queen of Pentacles, Two of Pentacles, Six of Pentacles, the Devil, the Justice, Three of Swords, the Hanged Man, the Ace of Cups, Wheel of Fortune, Three of Pentacles, the Empress. సో మీరు ఎవరైతే ఉన్నారో మీలో మార్పు మీ పార్ట్నర్కి గుణపాఠం కాబోతుంది. ఎందుకంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా 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 సార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే మీకు ఉన్న పేషెన్సీని మీ పార్ట్నర్ ఎంతగా టెస్ట్ చేశారంటే ఎన్ని రకాలుగా మిమ్మల్ని బాధ పెట్టారు అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్. మీకున్న సాఫ్ట్ నేచర్కి ఒకప్పుడు మీరు ఎలా ఉండేవాళ్ళు అంటే చాలా సాఫ్ట్ నేచరు, చాలా కూల్గా, ఎక్కువగా ఎవరి దగ్గరికి వెళ్ళడం కానివ్వండి, ఎవరితో మాట్లాడడం కానివ్వండి చేయకుండా మీ పని ఏదో మీరు చేసుకుంటూ మీ సైడ్ నుంచి 100% జెన్యున్గా ఉన్నారు. అండ్ మీ నేచర్ కూడా ఏంటంటే ఎవరైనా హెల్ప్ చేయమని అడిగితే జాలి, దయ, కైండ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈజీగా వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అని అడగకుండా అని తెలుసుకోకుండానే బ్యాక్గ్రౌండ్లోనే వెంటనే ఇన్స్టెంట్గా అది ఓన్లీ దేనికి మాత్రమే ఇన్స్టెంట్గా మీరు చేస్తారంటే ఓన్లీ కైండ్నెస్, మీ దయాగుణం అనేది ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉన్నారంటే చూడలేకపోవడం వల్ల వెంటనే ఇన్స్టెంట్గా చేసేస్తారన్నమాట. మేబీ ఎవరైనా మీకు హెల్ప్ ఏదైనా అడిగారనుకోండి, ఫైనాన్షియల్గా ఏదైనా అడిగారనుకోండి, ఆ టైంలో మీ దగ్గర ఉంటే ఇన్స్టెంట్గా అసలు వాళ్ళు నిజంగానే హెల్ప్ కోసం అడిగారా లేదా మళ్ళీ నాకు తిరిగిస్తారా లేదా అనేది ఆలోచించుకోకుండా వెంటనే చేస్తారు. అలాంటి హెల్పింగ్ నేచర్ ఉన్న పర్సన్. అలాగే ఎవరైనా పక్కన వాళ్ళు కానీ, ఎదురింటి వాళ్ళు కానీ, పక్కింటి వాళ్ళు కానీ, ఎవరైనా కూడా ఫ్రెండ్స్ కానీ మనం అడిగితే వెంటనే ఇచ్చేసే మెంటాలిటీ ఉంటుంది. లేదు అనే వర్డ్ అనేది మీ నోట నుంచి తొందరగా రాదు అనమాట. ఎందుకంటే మన మీద నమ్మకంతో వాళ్ళు మన దగ్గరకు వచ్చారు. మేబీ వాళ్ళకి మనం హెల్ప్ చేస్తామన్న నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి మన దగ్గరకు వచ్చారు. మేబీ మన దగ్గర ఉంటే ఇస్తే మహా ఏమవుతుంది, మనం ఒకళ్ళు హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. వాళ్ళు తిరిగి ఇవ్వకపోవచ్చు, మళ్ళీ రిటర్న్ నాకు తెలిసి ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి హెల్ప్ తీసుకోవడమే కానీ వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ మాత్రం రిటర్న్ రాదు. ఎవరికైతే మీరు హెల్ప్ చేస్తున్నారో ఆ పర్సన్స్ నుంచి, అది మీ పార్ట్నర్ అవనివ్వండి, ఫ్రెండ్స్ అవనివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, మీ చుట్టుపక్కల నైబర్స్ అయినా అవనివ్వండి, వాళ్ళ నుండి మళ్ళీ తిరిగి రిటర్న్ హెల్ప్ అనేది రాదు. ఓన్లీ మీరు ఇవ్వడమే తప్ప వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ గివింగ్ అనేది ఉండదు అనమాట. కానీ మీ మంచితనమే మీ లైఫ్లో
ఏ ప్రాబ్లంలో ఉన్నా కూడా ఏదో ఒక రూపంలో సాల్వ్ చేయడానికి ఆ మంచితనం మీరు ఎవరికైతే ఒకళ్ళు హెల్ప్ చేస్తున్నారో వాళ్ళ రూపంలో మీకు రిటర్న్ రాకపోయినా మీరు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళ ద్వారా ఆ సహాయం అనేది ఆ ప్రాబ్లం నుంచి మీరు బయటకు పడడం అయితే జరుగుతుంది. అది ఎందుకంటే మనం మంచి చేస్తే ఎలా మంచి తిరిగి వస్తుందంటామో అది వాళ్ళ రూపంలో వస్తుందని కాదు. మంచి చేస్తే మంచిది తిరిగొస్తుందనేది మనం ఎవరికైతే మంచి చేస్తామో వాళ్ళ నుండి మనకు తిరిగొస్తదని కాదు. మనం మంచి చేస్తే ఏదో ఒక రూపంలో మనకు మంచి తిరిగి వస్తుంది. ఈ రోజుల్లో ఏంటంటే, ఆ మంచితనం గూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. లిమిటెడ్‌గా ఉండాలి. అన్‌లిమిటెడ్‌గానో, అడగకుండా వెళ్లి సహాయం చేయడము, ఇలాంటివి చేస్తే గనక మన మంచితనమే మన కొంప ముంచే అలాంటి సిట్యుయేషన్స్ అవుతాయన్నమాట. ఎందుకంటే, ఈ రోజుల్లో అందరూ అంత మనీ మైండెడ్ ఉన్నారన్నమాట అందరూ కూడా. సో, మీ పార్ట్నరు ప్రెజెంట్ ఏందంటే, మీరేందంటే ఇప్పుడు ఫైనాన్షియల్‌గా చాలా స్ట్రాంగ్ అయ్యారు. అండ్ మీకంటూ ఒక సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉంది. మీ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది డెవలప్ చేసుకోవడానికి మీరు మీ సైడ్ నుంచి హార్డ్ వర్క్ చేస్తున్నారు. అండ్ మీ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ గూడా బాగుందనమాట. ప్రెజెంట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌ని బట్టి మీకంటూ ఒక గుర్తింపొచ్చింది. మీకంటూ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఒకప్పుడు చాలా ఎమోషనల్‌గా ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యే మీరు ఇప్పుడు ఎలా అయ్యారంటే మీకంటూ నలుగురికి హెల్ప్ చేసే పర్సను మీరే నలుగురికి ఎప్పుడు కూడా సహాయం చేసే సిట్యుయేషన్‌లోనే ఉంటారు. ఇప్పుడు ఒకప్పుడు నలుగురు హెల్ప్ చేసే సిట్యుయేషన్‌లో ఉంటే ఇప్పుడు ఒక 10 మందికి హెల్ప్ చేసే సిట్యుయేషన్‌లో ఉన్నారు. అంటే ఫైనాన్షియల్‌గా గ్రోత్ అనేది మీరు ఉంది. మనీ పరంగా కానివ్వండి, మీ మంచితనం వల్ల కానివ్వండి, మిమ్మల్ని నలుగురు మీ చుట్టూ ఉండే విధంగా ఉన్నారనమాట. అండ్ మీ పార్ట్నర్‌కి ఏందంటే మీరు మీ పార్ట్నర్ విషయంలో చాలా చాలా నమ్మారు. ఎంత అంటే వాళ్ళు ఏం చెప్పినా కూడా నో చెప్పేవాళ్ళు కాదు. అదే మీ దగ్గరొచ్చిన ప్రాబ్లమ్ అనమాట. మీ రిలేషన్‌షిప్‌ని మీ పార్ట్నర్ కేర్ చేయకపోవడానికి, అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడానికి రీజన్ ఏందంటే, మీరు వాళ్ళు ఏం చెప్పినా యెస్ అని చెప్పడం వల్ల మాత్రమే. ఎప్పుడైతే మీరు యెస్ అని చెప్తూనే వచ్చారో, ఆళ్ళు మోసం చేసినా, వాళ్ళు తప్పు చేస్తున్నా, లేతే ఏం చేసినా కూడా మీరు వాళ్ళ వెంట పడడం. ఎందుకు వెంటబడుతూ ఉన్నారు? వాళ్ళ ఎడిక్షన్‌లో ఉన్నారు కాబట్టి. అంటే వాళ్ళు లేకుండా మీరు ఉండలేని సిట్యుయేషన్‌లో మీరెప్పుడు కూడా వాళ్ళ ధ్యాసలోనే ఉంటున్నారు. ఎందుకంటే మీరు వాళ్ళు అంత ఎడిక్ట్ అయిపోయారు. వన్స్ అపాన్ ఎ టైమ్ ఎట్లయిందంటే ఒకానొక టైంలో మీరు వాళ్ళు మాట్లాడకపోతే మాట్లాడలేనంతగా ఎందుకంటే వాళ్ళలో చేంజ్ అనేది అంత చూసారనమాట మీరు. స్టార్టింగ్‌లో ఎంతో ప్రేమ చూపించి, ఎంతో కేరింగ్ చూపించేసరికి, ఆ చూపించిన కొంచెం ప్రేమ, కొంచెం కో ఎఫెక్షన్‌ని మీరెంతో తీసుకున్నారనమాట. ఆళ్ళు చూపించిన దాంట్లో మీ వాళ్ళు ఒక 10% ఉంటదేమో. మీరు చూపించిన కేరింగ్ అనేది 100%లో. సో, మీరెప్పుడు గూడా వాళ్ళ ధ్యాసలోనే వాళ్ళేం చేస్తున్నారో, వాళ్ళు తిన్నారో లేదో, వాళ్ళు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా, వాళ్ళేమైనా ప్రాబ్లమ్స్‌లో ఉన్నారేమో, వాళ్ళ ప్రాబ్లమ్స్‌లో ఉన్నా కూడా వాళ్ళకి చెప్పకుండానే మీరే హెల్ప్ చేయడము, మీరే వాళ్ళని అడగడము, ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే చెప్పమని, ఏమైనా హెల్ప్ కావాలంటే అడగమని, వాళ్ళు జస్ట్ చెప్పేవాళ్ళంత. అంతా మీరే చూసుకునేవాళ్ళు. మీకు ప్రాబ్లమ్ అవుతదని తెలిసి కూడా మీరే ప్రాబ్లమ్స్‌లో ఫేస్ చేసుకుంటూ, వాళ్ళకి హెల్ప్ చేసి, వాళ్ళ ప్రాబ్లమ్స్‌లో నుంచి బయటికి తీసుకురావాలని ఎందుకంటే, వాళ్ళని మీరు హ్యాపీగా చూడాలి అనుకున్నారు. వాళ్ళు బాధపడితే చూడకూడదనన్న ఫీలింగ్‌తో మీరున్నారు కాబట్టి మాత్రమే. కానీ వాళ్ళేం జేశారు? కానీ వాళ్ళు మీరు వాళ్ళతో ఎంత మంచిగా ఉన్నా, వాళ్ళ నేచర్ మాత్రం ఎప్పుడూ హార్డ్‌గానే ఉండేది. మిమ్మల్ని కోప్పడ్డము, మిమ్మల్నితో గొడవలు పడ్డము, మిమ్మల్ని బ్లేమింగ్ చేయడము, మీ తప్పులు మీరు అనుమానించడము, అండ్ మిమ్మల్ని ఎప్పుడు కూడా ఏదో ఒకటి యూజ్ అండ్ త్రో టైప్‌లోనే చేస్తూ వచ్చారు. అయినా మీరు వదిలేసారా? వదలలేదు. ఎందుకంటే వాళ్ళ మీద అంత ప్రేమ, ఎఫెక్షను ఎడిక్షన్‌లోకెళ్ళిపోయారనమాట మీరు వాళ్ళకి. సో, దానివల్ల ఏమైందంటే మీరు ఎంత ఎడిక్షన్‌లోకెళ్ళడం వల్ల దాంట్లోంచి బయటకి రాలేక చాలా ఇయర్స్ సఫర్ అయ్యారు. మేబీ మీ పార్ట్నరు ఒక 1 ఇయర్, 6 మంత్స్ నుంచి లేతే 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ నుంచైనా కూడా కొంచెం ఇలాంటి నేచర్‌లోనే ఉన్నారు. అలా సఫర్ అవుతూనే వచ్చారు. దెబ్బ మీద దెబ్బ ఎన్ని దెబ్బలు తీస్తున్నా వాళ్ళు ఎంత బాధ పెడుతున్నా కూడా మీలో మీరే సఫర్ అయ్యారే తప్ప, వాళ్ళు ప్రతిసారి చెప్పేదొకటుంటది, చేసేదొకటుంటది. అవసరమైనప్పుడు చెప్పే మాటలు అవసరం తీరిపోయినాక ఉండవనమాట. అయి ప్రామిసులు కానివ్వండి, చెప్పిన మాటలు కానివ్వండి, ఇవన్నీ గూడా.
సో మీరు ఎలా అయ్యారంటే చాలా స్ట్రాంగ్ అయిపోయారనమాట. ఎందుకంటే ఒకసారి, 2 సార్లు అయితే ఎవరైనా కూడా తట్టుకోగలుగుతారు. కానీ నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు వాళ్ళ నుంచి మోసాన్ని కానీ, వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ అబద్ధాలు కానీ, విన్నదే కాకుండా ఆపోజిట్‌లో మిమ్మల్ని తిట్టడము, మిమ్మల్ని బ్లేమింగ్ చేయడము, మిమ్మల్ని అనుమానించడం, మీ క్యారెక్టర్ గురించి బ్యాడ్‌గా మాట్లాడడం, రాంగ్ వర్డ్స్ మాట్లాడడం, ఇలా అన్నీ కూడా చేశారు మీ పార్ట్నర్. సో, దానివల్ల చూసారు. ఒక 100 తప్పులకి గూడా మీరు ఆహ్, వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. 101 తప్పుకు కూడా ఛాన్స్ ఇచ్చారు. 102 తప్పుకు కూడా ఛాన్స్ ఇచ్చారు. కానీ ఎన్ని రోజులు? ఇప్పుడు మీరెంత చేసినా వాళ్ళు మారరు అని మీకు అర్థమైపోయింది. కానీ దాన్ని యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నారు. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఏందంటే మాక్సిమం ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళు మెయిన్ వచ్చేసి ఫైనాన్షియల్ హెల్ప్ కోసం మాత్రమే మీ లైఫ్‌లో ఉన్నారనమాట. ఎప్పుడు మిమ్మల్ని ఒక సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌లా పెట్టుకున్నారన్నమాట. ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా కూడా వీళ్ళుంటే నా లైఫ్‌లో ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ నుంచి నేను ఈజీగా బయటపడొచ్చు అన్న విధంగా ఒక ఆప్షన్ కింద మిమ్మల్ని వాళ్ళు ఉంచుకున్నారనమాట. వాళ్ళ లైఫ్‌లో పెట్టుకున్నారు. అందుకనే ఎందుకంటే మీరు తిట్టినా మళ్ళీ వాళ్ళే కావాలనుకుంటారు. మీరు ఏమన్నా అన్నా వాళ్ళే కావాలనుకున్నారు. వాళ్ళు మిమ్మల్ని తిట్టినా వాళ్ళే కావాలనుకున్నారు. బ్లాక్ చేసుకున్నా మళ్ళీ బ్లాక్‌లో తీయమని బాధపడుతూ, ఏడుస్తూ మళ్ళీ వాళ్ళ చుట్టూనే తిరుగుతా ఉంటారు. సో, ఈ కైండ్‌నెస్ అంటే మీ వీక్‌నెస్ వాళ్ళకి తెలుసు. మీ స్ట్రెంగ్త్ వాళ్ళకి తెలుసు. సో, దానివల్ల ఏందంటే మీ వీక్‌నెస్ వాళ్ళకి తెలిసి, మీ స్ట్రెంగ్త్ వాళ్ళకి తెలియడం వల్లే వాళ్ళు దాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు యూజ్ అనేది చేసుకున్నారనమాట. అది మీరు కూడా తెలుసు. కానీ తెలిసినా కూడా బ్రెయిన్ చెప్తానే ఉంది. వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని. కానీ మీ మనసు ఏం చెప్తది? వాళ్ళు మోసం చేసినా పర్లేదు. వాళ్ళు నాతో ప్రేమగా ఉంటే చాలు. హ్యాపీగా చూసుకుంటే చాలు. వాళ్ళు తిట్టినా పర్లేదు. వాళ్ళు నాతో ఉంటే చాలు అన్నట్టుగా మీరు ఆలోచించారు. కానీ ప్రెజెంట్ ఇప్పుడు ఎలా అయిందంటే ఎవరైనా కూడా ఒకసారి, 2 సార్లు, 3 సార్లు ఇన్ని సార్లయినా కూడా ఛాన్స్ ఇస్తారు. అది కూడా ఓన్లీ మీ కైండ్‌నెస్సు, మీ సాఫ్ట్ నేచర్ వలన మీరు వాళ్ళకి 100 తప్పులకి పైగా కూడా క్షమించారు. మీ సైడ్ నుంచి హెల్ప్ తీసుకోవడమే కానీ, వాళ్ళ సైడ్ నుంచి హెల్ప్ చేసింది లేదు. అలాగే మీ సైడ్ నుంచి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీగా ఉండి, మీ లైఫ్‌లో వాళ్ళ లైఫ్‌లో మీరు బాధ్యతగా ఉన్నవే తప్ప, వాళ్ళు ఎలాంటి బాధ్యత తీసుకున్నది లేదు. అలాగే మీ లైఫ్‌లో ఎన్నో ప్రామిసులు చేశారు. ప్రతి ప్రామిస్‌నిగా కూడా మీరు ఫుల్‌ఫిల్ చేశారు మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ చేసిన ఏ ఒక్క ప్రామిస్‌కి కూడా ఫుల్‌ఫిల్ చేసింది లేదు. సో, మీరు ఆలోచించుకున్నారు. సో, వాళ్ళు నా విషయంలో ఎంత కరెక్ట్‌గా ఉన్నారు. నాకింత అన్యాయం చేసిందే కాకుండా, మీకు న్యాయం చేయలేదు. న్యాయం కోసమైతే మీరు చాలా పోరాడారు. చాలా ఏడ్చారు కూడా. చాలా బ్రతిమలాడుకున్నారు కూడా మీ పార్ట్నర్ సైడ్ నుంచి. కానీ అటునుంచి ఎలాంటి రెస్పాండ్ లేదన్నమాట. అవసరం ఉన్నప్పుడు వచ్చామా, అవసరాలు తీర్చుకున్నామా, వెళ్ళిపోయామా. ఇదే యూజ్ అండ్ త్రో టైప్‌లోనే మీ పార్ట్నర్ బిహేవ్ చేస్తూనే వచ్చారు. కానీ మీకు కూడా పేషెన్సీ ఉంటది కదా! మీకు కూడా మీ ఎమోషన్స్‌ని, పేషెన్స్‌ని మీ పార్ట్నర్ ఎంతగా టెస్ట్ చేశారంటే అంతగా టెస్ట్ చేశారనమాట. బాధ పెడుతూనే వచ్చారు. ఎన్ని రకాలుగా పెట్టారంటే మీరు అనుకుంటా ఉంటారు ఇలాంటి వాళ్ళ కోసం మనము చాలా సార్లు మీరు అనుకున్న వీళ్ళని అసలు వదిలేద్దామని. కానీ మీ వల్ల అవ్వలేదన్నమాట. మాట్లాడకుండా ఉండలేరు, చూడకుండా ఉండలేరు. ఇలాంటి సిట్యుయేషన్స్ అవ్వడం వల్ల ఎలా అయిపోయిందంటే లైఫు మీరు వాళ్ళని వదలలేని సిట్యుయేషన్‌లో కానీ మీకు కూడా పేషెన్సీ అనేది పోయిందనమాట. దానివల్ల ఓకే. మనం వద్దనుకున్న వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళడం ఎందుకు? సో, మనం కావాలనుకుంటే సరిపోదు కదా! మనల్ని కావాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా! సో, వాళ్ళు వద్దనుకున్నప్పుడు నేను వాళ్ళ వెంట పడుతున్నా, పట్టించుకోకుండా, బాధపడుతున్నా, పట్టించుకోకుండా, నన్ను అన్ని రకాలుగా మోసం చేసింది కాకుండా, నన్నే బ్లేమింగ్ చేసే పర్సన్ కోసం నేను 100 తప్పులు చేసినా కూడా ఛాన్స్ ఇచ్చినా, 101 102 103 ఇట్లానే అవుతానే ఉంటది తప్ప చేంజ్ అయ్యిందెక్కడ? అని మీ ప్రేమని మీరే సాక్రిఫైస్ చేసుకున్నారు. మీ ప్రేమని మీరే అణిచివేసుకొని, ఓకే. వాళ్ళ లైఫ్‌లో మనం ఉంటే, వాళ్ళు హ్యాపీగా లేనప్పుడు వదిలేద్దాం. సో,
అట్లీస్ట్ వాళ్ళైనా హ్యాపీగా ఉంటారు కదా. సో అసలు నిజంగానే మన మీద ప్రేమ ఉంటే మన వాల్యూ తెలుసుకునైనా వస్తారు కదా. సో నేను ఎందుకు అని వాళ్ళు బ్లాక్ చేసుకోవడమో, లేకపోతే మీరే బ్లాక్ చేయడమో, లేకపోతే మిమ్మల్ని మీరు హీల్ వాళ్ళు వస్తే చూద్దాం, ఎందుకు నేను వెంటబడుతుంటే నన్ను చులకనగా చూసే వాళ్ళ కోసం నేను ఎందుకు బాధపడుతూ ఉండాలని చెప్పి మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటూ మీ ఫ్రీడమ్ని కూడా వాళ్ళ చేతిలో పెట్టేశారు మీరు. అలాంటిది మీకంటూ ఒక లైఫ్ ఉంది, మీకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, వాటి మీద మీ గోల్స్ రీచ్ అవ్వడానికి మీరు స్ట్రాంగ్గా ఉండాలి అని మీరు ఆలోచిస్తాం. ఒకప్పుడు మేబీ మీ పార్ట్నరు ఏదైనా విషయం చెప్పినా, ఏదైనా ప్రాబ్లం ఉందన్నా వెంటనే రియాక్ట్ అయిపోయే మీరు ఇప్పుడు పట్టించుకోకుండా ఉన్నారు అంటే వాళ్ళు చేసిన పనుల వల్లనే. మీరు 100 సార్లు ప్రాబ్లమ్ సాల్వ్ చేసినా 101 కూడా సేమ్ ఇదే చేస్తారు. బ్లేమింగ్ చేయడము, తిట్టడము, అనవసరమైనగా ఇష్యూస్ చేయడం ఇలాన్నీ చేస్తారు. అంతేగాని మీ ప్రేమ అర్థమైంది ఎక్కడ వాళ్ళకి? సో అందుకని జరిగిపోయిన దాని గురించి మళ్ళీ అలాగ రిపీట్ చేసుకోకూడదని అయితే మీరు అనుకుంటున్నారు. సో నిజంగా జెన్యూన్‌గా వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడితే గనక మీ సైడ్ నుంచి వాళ్ళు మోసం చేశారన్న ఫీల్, మీకు న్యాయం చేయాలనుకుంటే వాళ్ళే వస్తారు అని మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు నా లైఫ్‌లోకి రావాలని అనుకుంటే జెన్యూన్‌గా మళ్ళీ నేను కావాలనుకుని రావాలి. వాళ్ళ తప్పు తెలుసుకొని రావాలి. లేకుంటే దూరంగానే ఉండాలి. అప్పుడైనా అట్‌లీస్ట్ నా లైఫ్ హ్యాపీగా లేకపోయినా ప్రశాంతంగా అయినా ఉంటది అని మీరు ఫీల్ అవుతున్నారనమాట. సో దానివల్ల ఏందంటే మీరు వాళ్ళు మాట్లాడుతున్నా, మెసేజ్ చేయకపోయినా ఒకప్పుడు ఏందంటే బ్లాక్ చేసుకుంటే నంబర్ ఆఫ్ టైమ్స్ కాల్స్ చేయడము, నంబర్ ఆఫ్ టైమ్స్ వేరే సోర్సెస్ నుంచి వేరే సోషల్ మీడియా ద్వారాను ఎలాగోలా ట్రై చేస్తూ వాళ్ళని బతిలాడుకొని బ్లాక్‌లోని తీయమని ఇట్లా చేసే పర్సన్స్ మీరు. ఇప్పుడేందంటే ఓకే బ్లాక్ చేసుకున్నారనుకోండి, చేసుకోనివ్వండి. ఎన్నిసార్లని మనం వెంటబడితే వచ్చేది, అవసరానికి వచ్చేది ఎంతవరకు ఉంటది? మనం వెంటబడినంత సేపు మాత్రమే. అండ్ వాళ్ళ అవసరాలు తీరేంత వరకు మాత్రమే. అని మీకంటూ ఏం కావాలి? మీ లైఫ్‌లో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? మీకంటూ గోల్స్ ఏంటి? అని మీ లైఫ్ గురించి సెల్ఫ్ లవ్ అనేది సెల్ఫ్‌గా ఆలోచించడం అయితే స్టార్ట్ చేశారు. సో దానివల్ల ఏందంటే మీ పార్ట్నరు బ్లాక్ చేసుకుంటే మళ్ళీ అన్‌బ్లాక్ చేయమని చెప్పి నన్ను అడుగుతారు కదా. సో అడగట్లేదేంటి? సో నేను ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లమ్ ఉందంటే వెంటనే ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయడానికి చేస్తారు కదా. నేను మెసేజ్ చేసినా, మెసేజ్ చెప్పినా, కాల్ చేసినా, కాల్ చేయకపోయినా కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది కదా. ఎందుకు దూరంగా ఉంటున్నారు? మేబీ మీ చేంజ్ అనేది మీ పార్ట్నర్‌ని అంతా ఆశ్చర్యంగా ఉందన్నమాట. సో మీ పార్ట్నరు లైఫ్ కూడా అంత హ్యాపీగా అయితే ఏం లేదు. ఎందుకంటే మీ లైఫ్ ఇప్పుడిప్పుడే చేంజ్ అవుతుంది. మీ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది ప్రాబ్లమ్స్‌లో నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. మీ అదృష్టం అనేది రాబోతుందన్నమాట. ఎందుకంటే మీ ప్రాబ్లమ్స్ ఏందంటే మీ పార్ట్నరే. ఎమోషనల్‌గా ఉన్నారు కాబట్టి. ఎందుకంటే మీ పార్ట్నరు గురించి బాధపడేంత వర్తీ పర్సన్ మీ పార్ట్నర్ కాదని మీకు అర్థమైంది. సో మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ, సెల్ఫ్‌గా హీలింగ్ చేసుకుంటూ ఇలాంటి వాళ్ళ కోసము బాధపడడం కానీ, వెంటపడడం కానీ టైం వేస్ట్ అని చెప్పి మీరు అర్థం చేసుకున్నారు. ఒకవేళ నిజంగా ట్రూగా, జెన్యూన్‌గా వాళ్ళు ప్రేమిస్తే మీ లైఫ్‌లో వాళ్ళంతట వాళ్ళే మీ లైఫ్‌లోకి రావాలి. మిమ్మల్ని కోరుకొని రావాలి. ఎందుకంటే మీరు వాళ్ళ కోసం చేసింది చాలా ఉంది. వాళ్ళు మీకోసం చేసింది ఏం లేదనమాట. అండ్ చేసింది లేకపోగా మిమ్మల్ని బ్లేమ్ చేయడం, మిమ్మల్ని తిట్టడం, మిమ్మల్నితో రాంగ్ వర్డ్స్ మాట్లాడడం ఇవన్నీ చేయడము. ఒకప్పుడు ఏదైతే మంచి అని మీలో మంచితనం ఉంది, మీలో ఏదైతే ప్లస్ అని చెప్పారో ఈరోజు అయ్యే మైనస్‌లుగా మీ పార్ట్నర్ మిమ్మల్ని చూపిస్తున్నారు. ఏవైతే ఇష్టం అని చెప్పారో అవే మీ పార్ట్నర్ ఇప్పుడు ఇష్టం లేదు అని చెప్తున్నారు. సో మీరెలా అయ్యారంటే మీ పార్ట్నర్ వల్ల ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా అయ్యారనమాట. ప్రతిదానికి ఎమోషనల్ అవ్వడం మానేశారు. మీ పార్ట్నర్ గురించి కూడా పెద్దగా ఎక్కువగా ఆలోచించడం లేదు. ఎందుకంటే మీ పార్ట్నర్ చూపించిన ప్రేమ కన్నా కూడా వాళ్ళిచ్చిన పెయిన్ కానివ్వండి, ప్రాబ్లమ్స్ కానివ్వండి చాలా చాలా కొన్ని ఇయర్స్ నుండి సఫర్ అవుతూనే ఉన్నారు. ఇప్పుడు మీరు సెల్ఫ్‌గా హీల్ అవుతున్నారు. సెల్ఫ్‌గా హీల్ అవ్వడము, వాళ్ళ గురించి పట్టించుకోకపోవడము, వాళ్ళ గురించి అంత బాధపడకపోవడము, మీ లైఫ్ ఏదో మీరు చూసుకుంటున్నారు. మీకేం కావాలో అది మీరు చూసుకుంటున్నారు. సో అది అనేది వాళ్ళ గురించి అంత పట్టించుకోకపోవడము, ఒకప్పుడు మెసేజ్ చెప్పినా, కాల్ చెప్పినా వెంటబడుతూ కాల్స్ మీద బతిలాడుకుంటూ ఉన్న మీరిప్పుడు పట్టించుకోకపోవడం వల్ల మేబీ
వాళ్ళ గురించి అసలు ఆలోచించుకోవడానికి కూడా టైం లేకుండా మీ లైఫ్లో మీరు బిజీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. సో అదనేది వాళ్ళకి ఆశ్చర్యంగా ఉందన్నమాట. ఒకప్పుడు ఏడ్చే పర్సన్ ఇప్పుడు మాట్లాడకపోయినా పట్టించుకోకపోయినా ఎందుకు ఉంటున్నారు అన్న విధంగా ఆలోచిస్తున్నారు. అలాగే వాళ్ళకి ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి ఆల్రెడీ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రాబ్లమ్స్లోంచి బయటపడడానికి మీరు ఒక్కరే సోర్స్ అనమాట. దానివల్ల కూడా వాళ్ళు ఏంటంటే మీరు ప్రాబ్లం నుంచి బయటపడేసే సిచ్యువేషన్‌లో మీరు లేకపోతే వాళ్ళకేందంటే, వాళ్ళ లైఫ్ గూడా అంత హ్యాపీగా లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడున్న నాకు ప్రాబ్లమ్స్‌కి అసలు ఎప్పుడు ప్రాబ్లమ్స్‌లోంచి ప్రాబ్లమ్ రాకుండా చూసుకునే మీరే దూరంగా ఉంటే, ఇప్పుడు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్‌లోంచి ఎవరు బయటపడేస్తారు అన్న విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో, మీ ఎమోషన్స్‌ని మీ సాఫ్ట్‌గా ఉన్న నేచర్ ఎలా ఒక హార్డ్‌గా నేచర్‌లాగా తయారు చేసేసారు మీ పార్ట్నరు. సో, ప్రెజెంట్ అయితే మీరు సెల్ఫ్ హీల్ అవుతున్నారు. అదే కంటిన్యూ చేస్తున్నారు. సో, అది వాళ్ళకి టోటల్ డిఫరెంట్ అయిపోయిందన్నమాట. మీరు మాట్లాడకపోతే బతిలాడుకొని ఏడ్చి మీరు ఇప్పుడు మాట్లాడకపోతే సో, ఓకే. మాట్లాడాలని ఇష్టం లేని వాళ్ళ దగ్గర మనం వెళ్లి ఎందుకు అనవసరంగా అట్‌లీస్ట్ వాళ్ళైనా హ్యాపీగా ఉన్నంత ఎందుకు అన్న విధంగా మీరు లైట్ తీసుకుంటున్నారనమాట మీ పార్ట్నర్. వస్తే తనంతట తానే రావాలి. ఎందుకంటే మనం తప్పు చేయనప్పుడు మనం ఎందుకు వెళ్ళాలి? అన్న విధంగా మీరు ఆలోచిస్తున్నారనమాట. మేబీ బ్లాక్ చేసుకొని ఇష్టం ఉంటే నిజంగా బ్లాక్ చేసుకునేదాకా వెళ్ళరు. ఏ రిలేషన్‌లో అయినా మన సైడ్ నుంచి ఒకటికి 100 సార్లు కావాలి అని అనుకుంటే వచ్చే రిలేషన్ ఎంతవరకొస్తది? అటు ఆపోజిట్ సైడ్ కూడా ఉండాలి కదా! సో, మిమ్మల్ని మీరు ఈ రిలేషన్‌షిప్‌లో ఒక కంక్లూజన్‌కొచ్చారనమాట. సో, దానివల్ల మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారు. మీ పార్ట్నర్‌కి అదే షాక్‌గా ఉందనమాట. సో, ఇదనమాట. సో, మీ పార్ట్నర్ విషయంలో బాబా గైడెన్స్ చూద్దాం. నేను మిమ్మల్ని నా క్రియకు మార్గంగా ఉపయోగిస్తాను. వర్తమానంలో జీవించండి. రేపు అనేది ఒక కల్పన. ఏనాటికి ఈరోజు మాత్రమే. నువ్వు ఏకాకివి కాదు. సో, మీరేందంటే ఇప్పుడున్న మీ సిట్యుయేషన్స్‌కి మీలో ఉన్న కోపం, ప్రేమ, బాధ ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటున్నారు. 7 చక్రాస్‌ని బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు మీరు. ఏదైతే బ్యాలెన్సింగ్ చేసుకుంటున్నారో దానిని మీరు కంటిన్యూ చేయండి. సో, మెడిటేషన్ చేయడం కానీ, మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడం కానివ్వండి, మీ లైఫ్‌లో ప్రశాంతత కోసమని వెయిట్ చేస్తున్నారు చేసుకోండి. సో, నేను మిమ్మల్ని నా క్రియకు మార్గంగా ఉపయోగిస్తాను. ఇప్పుడు ఈ లైఫ్‌లో మీ పార్ట్నర్ గురించి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. చాలా స్ట్రగుల్స్ ఫేస్ అయ్యారు. మీ లైఫ్‌లోనే కాకుండా మీ పార్ట్నర్ విషయంలో ఇంకా అంతకన్నా ఎక్కువ ఫేస్ చేశారు. సో, ఈ మధ్య డిస్టెన్స్ వచ్చిన టైంలో ఏదైతే ఉందో ఇప్పుడు మీ పార్ట్నర్ అనేది మీకంటూ ఒక మార్గము చూపిస్తున్నారనమాట. అంటే మీ పార్ట్నర్ నుంచి కొంచెం హీల్ అయ్యి బయటకి రావడానికి కానివ్వండి, ఇలా ఒక మార్గం చూపిస్తున్నారు. దాంట్లోంచి మీరు బయటకి రావడానికి మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. దానివల్ల మీ లైఫే బాగుపడుతుంది. మీ లైఫ్ మీ కెరియర్ వైపు వెళ్తుంది. మీకన్నీ కూడా పాజిటివ్‌గా వస్తాయి. బాధపడడం వల్ల ఏ ప్రాబ్లమ్‌లో నుంచి మనం సాల్వ్ చేయలేము. ప్రాబ్లమ్ నుంచి బయటపడలేము. సొల్యూషన్ మాత్రమే మనం బయటపడడానికి ఛాన్స్ అనేది ఉంది. వర్తమానంలో జీవించండి. రేపు అనేది ఒక కల్పన. ఏనాటికి ఈరోజు మాత్రమే. ఎప్పుడు కూడా ఫ్యూచర్ గురించి బాధపడుతూ, ఫ్యూచర్ గురించి టెన్షన్ పడుతూ ఏం డెసిషన్ తీసుకోకుండా ఉండదు. అలాగే పాస్ట్ గురించి ఆలోచించకండి. ఎందుకంటే జరిగిపోయిందని మనం 1 మినిట్ కూడా బ్యాక్ తీసుకురాలేము. 1 సెకండ్ కూడా బ్యాక్ తీసుకురాలేము. రిటర్న్ తీసుకురాలేనప్పుడు మనం అయిపోయిన దాని గురించి బాధపడొద్దు. ఫ్యూచర్ ఎలా ఉంటదో ఎవరికీ తెలీదు. రేపన్న రోజు ఎవరికి తెలుస్తుంది? రేపు మార్నింగ్ మనం బతుకుంటామా? చచ్చిపోతామా? అనేది కూడా మనకు గ్యారంటీ లేదు. సో, అలాంటప్పుడు ఫ్యూచర్‌లో వాళ్ళు మళ్ళీ నా లైఫ్‌లోకి వస్తారో లేదో, ఇప్పుడు నేను ఇలా ఉండడం వల్ల ఫ్యూచర్‌లో మళ్ళీ నాతో లైఫ్ లాంగ్ ఉంటారో లేదో, నేను లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నాను అనేది వదిలేయండి. ఎందుకంటే ఫ్యూచర్ అనేది మన చేతిలో లేదు. డెస్టినీలో ఏం రాసుంటే అదే జరుగుతుంది కాబట్టి, ఓన్లీ ఈరోజు మనం ఎలా ఉన్నాము, ఈరోజు మనం ఏం కావాలి అనేది మాత్రమే ఆలోచించుకోండి. సో, ఫ్యూచర్ గురించి భయపడొద్దు. పాస్ట్‌లో నుంచి ఆలోచించుకుంటా కూర్చోవద్దు. స్ట్రక్ అవ్వకుండా లైఫ్‌లో ముందుకు వెళ్ళండి. నువ్వు ఏకాకివి కాదు. అన్ని పరిస్థితులలోనూ నేనున్నాను. మీలో చాలామంది ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో
దేవుడికి ఎక్కువగా నమ్ముతారనమాట. ఆ దేవుడిని నమ్మి దేవుడి మీద భారం వేయడం వల్లే మీకు వచ్చే ప్రతి ప్రాబ్లంలో కూడా బాబానే కాదు, మీ కులదైవం కానివ్వండి, మీ ఇష్టదైవం కానీ వాళ్ళు మీకు ఎప్పుడు సపోర్ట్‌గా ఉన్నారు. సో, ఎప్పుడు కూడా మిమ్మల్ని ఒంటరిగా వదిలేసింది లేదు. మీరు 100% భక్తితో, నమ్మకంతో మీరు ప్రే చేసిన ప్రతిసారి మీకున్న సమస్యల్లోంచి బయటపడేస్తూనే ఉన్నారు. సో, దేవుడి మీద నమ్మకం ఉంచండి. దేవుడెప్పుడు మనం జెన్యూన్‌గా ఏది కోరుకున్నా కూడా అండ్ ఏ సమస్యల్లో ఉన్నా కూడా ఆ ప్రాబ్లమ్స్‌లో నుంచి బయటపడేస్తాడు. సో, ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో, ఎవరికైతే రెజొనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.